రాజ్యసభ సీటు తనకు వస్తుందని ఆశించానని అయితే రాకపోవడంతో నిరాశకు గురయ్యానని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పుష్పరాజ్ చెప్పారు. డబ్బున్న వాళ్లకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. సీనియర్లను విస్మరించి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ నాటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడా ఉందన్నారు మాజీ మంత్రి పుష్పరాజ్. సమతుల్యత పాటిస్తే బాగుంటుంది రాజకీయ పార్టీ అనేది నా భావన. మా నాయకుడు కూడా చెబుతా ఉన్నాడు, అన్ని మీటింగ్లో చెబుతున్నాడు, కొత్త పాత మధ్య నేను సమతుల్యత సాధిస్తాను, కొత్త వాళ్ళకి ఇస్తున్నానంటే పాత వాళ్ళని ఇగ్నోర్ చేయను అని చెబుతా ఉన్నారు. అది క్రియా రూపంలో దాలిస్తే బాగుంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ పుష్పరాజ్, నా ఒక్కరిది కాదు, 13 జిల్లాల్లో ఎదుర్కొంటున్న సమస్య ఇది. పాత క్యాడర్కి కొత్త వాళ్ళకి మధ్య కొద్దిగా గ్యాప్ పెరుగుతూ ఉంది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్, పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు, బీడీ కూడా చేశా, మంత్రిగా కూడా చేశారు. కానీ ఇప్పుడు రోజుల్లో విద్యార్హతలు లేని వాళ్ళు కూడా రంధ్రాలు ఎక్కిస్తున్నారు సమాజం. అవును, ఇప్పుడు చాలా దురదృష్టం ఏంటంటే పూర్వకాలం ఏదైనా ఒక రాజకీయ నాయకుడు నిజాయితీగా ఉంటే, తర్వాత నీతిగా ఉంటే సమాజంలో చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు నేను 83లో ఎమ్మెల్యే అయినప్పుడు ఏ విధంగా ఉన్నాను, నిజాయితీగా నీతి నిజాయితీలతో ఉన్నాను, ఇవాళకి కూడా అదే మాదిరిగా నీతి నిజాయితీలతో ఉన్నా, ఇప్పుడు ఉంటున్నా, భవిష్యత్తులో కూడా ఉంటా. నిజాయితీగా ఉండటం, డబ్బులు సంపాదించుకోకపోవటం అదొక డిస్క్వాలిఫికేషన్గా మారే రోజులు రావడం చాలా దురదృష్టం.